ప్రపంచంలోనే పేదోడికి ఖరీదైన వైద్యాన్ని సైతం అందుబాటులోకి తెచ్చిన ఘనత దివంగత మహానేత వైఎస్ఆర్దేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఆయనే బ్రతికుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితులేవి ఉండేవి కావని అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో వైఎస్ఆర్ 66వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కీలక నేతలతో పాటు కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నేతలు కేక్ కట్ చేసి వైఎస్ఆర్ జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు సీఎంగా ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యవంతంగా జీవించేటటువంటి హక్కు ప్రతి మానవుడికి ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో అతి ఖరీదైనటువంటి వైద్యాన్ని కూడా సామాన్యుడి చెంతక ఎవరైనా తీసుకొచ్చారు గతంలో అంటే ఒక్క రాజశేఖర రెడ్డి గారు తప్ప ఇంకొకరు లేదనేది సువర్ణాక్షరాలతో రాజకీయ చరిత్రలో, ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో లిఖింపబడి ఉంటుంది. ఈ విధంగా ఒకటి కాదు, రెండు కాదు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన మొదలుపెట్టాడు. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఆయన ప్రవేశపెట్టి అమలుపరిచినటువంటి కార్యక్రమాలు ఏదో ఒక రోజుతోనో రెండు రోజుతోనో ప్రజానీకం మర్చిపోయేటువంటి కార్యక్రమాలు కాదు. శాశ్వతంగా చిరస్థాయిగా ఈ రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర ప్రజానీకం మునగళ్ళలో అవి భాగస్వామ్య కార్యక్రమాలు. ఇవాళ మనం ప్రస్తుత రాజకీయాలన్నీ చూస్తున్నాం. నాయకత్వం రాజకీయ ఏదో ముఖ్యమంత్రి పదవి కావాలి, లేదా అధికారం కావాలి, అధికారం అయిన తర్వాత ఏదైతే మాట ఇచ్చామో మాటలు మర్చిపోవాలి, ఆ కార్యక్రమానికి ఆలోచన కానీ తప్పన కానీ లేని పరిస్థితులు ఈ పరిస్థితులు. కాబట్టి ఈరోజు కూడా రాజశేఖర గారు చిరస్థాయిగా మనందరి కన్నుల్లో ఉంటూ ఆ రోజు ఆయన ఒకే ఒక మాట చెప్పేవాడు మా అందరికీ, రైతు అనేవాడు వచ్చి ఎప్పుడు కూడా చేయి చాచకూడదు, అన్నం పెట్టేవాడిగా ఉండాలి తప్ప చాచేవాడిగా ఉండకూడదని చెప్పి ఆ రోజు మాకు చెప్పి కార్యక్రమాలు మా అందరితో కూడా చేయించిన నేపథ్యం. పేదవాడు కానీ ఏమైనా వస్తే ఆలోచన చేస్తే ఏ ఒక్కడికో మనం సాయం చేస్తాం. ఈ సాయం వల్ల ఆ కుటుంబం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, దాన్ని ఒక విధానంగా రూపొందిస్తే, ఒక ఆలోచన చేస్తే అది దానివల్ల మొత్తం అంతా కూడా రాష్ట్రమంతా కూడా వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటారు. ఆ కార్యక్రమాలని మీరు ఆలోచన చేయండి అని చెప్పి మాకు మరి ప్రోత్సహించి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయించిన మహా వ్యక్తి ఆ వ్యక్తి.